దసరా నవరాత్రుల సందర్భంగా మా సోదరులు పెద్దలు మల్లాది విష్ణు గారి నివాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి ఈ నవరాత్రులంతా కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేయడం, ఆ తర్వాత పండితులకి సత్కారం చేయడం అనేది ఆనవాయితీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. అది కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలు కూడా కొనసాగిస్తూ ఈరోజు చాలా చక్కటి వేద ఆశీర్వచనం, వేద మంత్రాలతో ఈ ఇల్లంతా కూడా చాలా చక్కగా శోభాయమంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాంట్లో విష్ణు గారు కూడా నాకు ఇక్కడ పిలిపించడం, స్వామివారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనం ఇవ్వడం చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మహర్నవమి. ప్రతి సంవత్సరము ఈ దసరా నవరాత్రుల్లో ఒక ఆనవాయితీగా 40 సంవత్సరాల నుంచి దాదాపుగా మల్లాది సుబ్బారావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్, అలాగే అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ వేద సభ. ఈ దసరా నవరాత్రుల్లో కలశ స్థాపన చేయటము, 3 పూట్ల పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ మహర్నవమి రోజున వేద పురుషుల్ని వేద సభ నిర్వహించడం, అలాగే వేద పురుషులందరినీ కూడా పండితులందరినీ కూడా గౌరవించడం. ముఖ్యంగా ఏంటంటే వేదాలు ఎక్కడైతే గౌరవించబడతాయో అక్కడ అమ్మవారు ఉంటారో, ఆ వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తే సాక్షాత్తు అమ్మవారు ఆ ప్రాంతంలో ఉంటారని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మహర్నవమి రోజున ఈ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని ఈ కార్యక్రమంలో ఈరోజు మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేద సభ ద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు కూడా దసరా శుభాకాంక్షలు, ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం.